హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. నా స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 84. ఆద్య అలా తన కళ్ళల్లోకి మొత్తుగా చూస్తూ మాట్లాడుతుంటే తన వల్ల అవ్వట్లేదు. అదేంటో మత్తెక్కింది ఆమెకే అయినా కిక్కు తనకి వచ్చినట్టుంది ఆమెను చూస్తుంటే. డోర్ నాబ్ మీద ఉన్న పట్టు బిగిస్తూ, నన్ను ఇంకా పరీక్ష పెట్టకే, నేను నీకు చేసే ఏ పనైనా నాకు వినిపిస్తుందా? ఏ పనైనా సరే మెమొరబుల్గా ఉండాలి అని అనుకుంటున్నా. ఇలా హర్రర్ స్టోరీలా కాదు, కానీ ప్లీజ్ ఇంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టకే. నా వల్ల కూడా కాదిలా. నేనైనా ఎంతవరకని కంట్రోల్ చేసుకోగలను చెప్పు అన్నాడు రుద్ర. నువ్విలా నా ముందు ఏవేవో చూపిస్తూ ఇలా మాటలతో రెచ్చగొట్టకే, అస్సలింకా కంట్రోల్ కూడా నేను ఉండలేను అన్నాడు రుద్ర ఆద్యతో. అరే, కంట్రోల్ ఎవరు చేసుకోమన్నారు రుద్ర డియర్? నన్ను ఏమైనా చేసుకోమన్నాను కదా. ఇంకేం, నేను నీదాన్ని అని కూడా చెప్పాను కదా ఎప్పుడో. ఎప్పటికైనా నేను నీ సొంతం మాత్రమే అని కూడా చెప్పాను కదా. సో కాస్త కంట్రోల్ తప్పి ముందుకు వెళ్ళిపోదాం, పర్లేదు అంది ఆద్య రుద్ర ఎద మీద చేతులేస్తూ. హో గాడ్, ఏంటి నాకు ఈ పరిస్థితి? నీకు దూరంగా వెళ్ళలేను, దగ్గరగా రాలేను. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలేసి వెళ్ళడం కూడా నాకు చేత కాదు, నా వల్ల కూడా అవ్వదు. వెళ్ళిన మనుషుల అస్సలు బ్రతకలేను. బ్రతుకున్న పిచ్చోడిలా దారుణంగా అయిపోతాను. పిచ్చిగా మళ్ళీ నీ గురించి ఆలోచిస్తాను అన్నాడు రుద్ర తన పెదవుల దగ్గరికి ఆద్య వదులుతున్న వెచ్చని ఊపిరి పీల్చుకుంటూ. అంత మొత్తులో ఉన్నా కూడా ఆద్య సబ్కాన్షియస్ మైండ్ ఎక్కడో కాస్త యాక్టివ్గా ఉందేమో. ఒక్క క్షణం అతని మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు తనకి. ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది, కానీ క్వశ్చన్ తిరిగి ఆలోచించేంత థింకింగ్ పవర్ ఆద్య దగ్గర లేదు అస్సలప్పుడు. తన లిప్స్కి టచ్ అయ్యి అవ్వనట్టుగా రుద్ర ఉంటే అతను ఊపిరికి తగిలినంత దగ్గరగా ఉంది ఆమె. ఒక్క క్షణం అంతా సైలెన్స్. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు కాసేపు. కానీ ఆ సైలెన్స్లోనే ఆద్య లిప్స్ మీద కిస్ చెయ్యాలి అనిపిస్తున్నా చేస్తే ఇక వెనక్కి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనిపించింది రుద్రకి. అందుకే ఆద్య మీద పడుతున్నా సరే ఆమె మీద పడి ఏదో చేసేయలేని పరిస్థితి అతనిది. ఆమె తనని కవ్విస్తున్న ఆ కవ్వింతలకి లొంగిపోమాలని అనిపిస్తున్నా. ఉఫ్, ఫస్ట్ నైట్ మరి ఇలానా? ఊహు. అతను రెచ్చగొడుతుంటే ఆద్య సిగ్గుపడిపోతుంటే ఆమెను ఏడిపిస్తూ అల్లరి చేస్తూ ఆమె ఇబ్బంది పెడుతూ తన దూకుడు చూపించాలి అని అనుకున్నాడు ఆమె మీద. కానీ ఇక్కడ చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. మరి ఆమె అందాల పరీక్షల్లో అతడు నెగ్గుతాడా, లేదా ఆ అందాల గనిలో ఇరుక్కుపోయి అతనే పోగొట్టుకుంటాడా ఆ అందాల వేటలో? రుద్ర టక్కున ఆద్యని షవర్ కిందకి లాగేసి వాటర్లో నుంచోపెట్టాడు అతను. ఇటు రుద్ర పరిస్థితి ఏమో దగ్గరగా వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి. ఇటు ఆద్యకి దగ్గరగా వస్తే దూరం చేయకూడదు అన్న ఇంటెన్షన్ ఆమెది. కళ్ళల్లోకి చూసుకుంటూనే ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. కానీ రుద్రకి ఉన్నంత ఓపిక అటు ఆద్యలో లేకుండా పోయింది. ఆమెకి ఒంట్లో ఉన్న తాగిన మొత్తుకి ఆమె ఒళ్ళు మొత్తం అదోలా అయిపోయింది. ఆమె అడుగులు ముందుకు పడుతుంటే, ఓయ్, అలా వాటర్ కింద నుంచో, కాస్త కంట్రోల్లో ఉంటావు అన్నాడు రుద్ర ఆద్యతో. ఓహో, నాకు నిన్ను వెచ్చగా హక్ చేసుకోవాలి అనుంది. నీకు ఊపిరి ఆడకుండా చేసే ముద్దులు పెట్టేయాలని ఉంది నాకు. నాలో నిన్ను నాకు దాచేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు అంటూ ఆద్య తన టాప్ మీదకి చేతులు పోనిస్తూ
తీసేస్తుంటే రుద్ర ఎదురుగానే, ఓయ్ ఓయ్ కాస్త కంట్రోల్ బేబీ, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఐ కాంట్ అంటున్న రుద్రాన్ని ఆద్య ఇటు ఇరిటేట్గా చూస్తూ, ఆపవయ్య బాబు, అప్పుడు కాదు నువ్వు పీకేది, ఇప్పుడు పీక్కోమంటున్నా కదా నేను. అరే చెప్తుంటే వినవే అసలు నువ్వు? లేదా ఇయర్ డ్రమ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా అంటూ ఆద్య సీరియస్గా మాట్లాడి, అప్పుడే ఇన్నోసెంట్కి ఇంకోస్త అదో మాదిరి లుక్స్ మిక్స్ చేస్తూ దాన్ని చేంజ్ చేస్తూ, కంట్రోలా? ఆ అవసరం నాకేంటి రుద్ర డియర్, నువ్వు నా వాడివి, నా అందమైన హస్బెండ్వి, నన్ను వేధించి నా అందాలను దోచే మన్మధుడివి, నా గుండె చప్పుడివి, నాకేం మొత్తు ఎక్కర్లేదురా ఈడియట్, ఓసారి తిట్టేశాను కదా నిన్ను అంటూ, ఎక్కడ ఉన్నా నేను అంటూ గుర్తుకు తెచ్చేసుకుని, ఇంకా నా ప్రాణానివి, నీకోసం ఏదైనా అంటూ తన టాప్ తీసేస్తుంటే, ఏయ్ మెంటల్ దానా, కాస్త ఆగు అన్నాడు కంగారుగా ఆద్య చేతులు పట్టుకుంటూ రుద్ర. లేదురా, నేను విప్పేస్తాను, నాకేంటోగా ఉంది, ఒక్క నిమిషం ఆగు, విప్పేస్తాను రుద్ర డియర్, అని నాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది అంది ఆద్య. ఆమె నడుము మొత్తం షో అవుతున్నట్టు చూపించేస్తుంటే రుద్ర ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ టాప్ని కిందకి లాగేసి ఆద్య బుగ్గలు పట్టుకుంటూ, ఒసేయ్ మెంటల్ దానా, నువ్వు నన్ను రెచ్చగొట్టేస్తున్నావే నీకే తెలియకుండా అన్నాడు రుద్ర తనని హెచ్చరించేస్తున్నట్టు ఆద్యాని. అయినా లెక్క చేస్తుందంటే అబ్బే అస్సలు లేదు. అరే మగడా, ఇందాక నుంచి రెచ్చిపోమ్మనే కదా చెప్పేది నేను, నువ్వే వినట్లేదు, ఇంకా నేనే అడ్వాన్స్ అవుతుంటే బుద్ధు అర్థం చేసుకో అంటూ రుద్ర పెదవుల మీద ముద్దు పెట్టేసుకుంది ఆద్య. ఆమె పెదవుల తడికి విసురుగా ఆమెని తన మీదికి లక్కుని ఉక్కిరి బిక్కిరి చేసి ఆమెకు ఊపిరి ఆడకుండా అల్లాడాలనిపించింది అతనికి. ఇక ఆద్య ముందు ఉండలేక వెనక్కి తిరిగేశాడు రుద్ర. అతని కంట్రోల్ వీల్ పవర్ అప్పటికే పూర్తిగా అయిపోతున్నట్టు అనిపిస్తుంటే గట్టిగా పిడికిడి బిగించాడు రుద్ర ఆద్య దగ్గర. అప్పటికే తడిచిపోయిన ఆద్య డ్రెస్ నుంచి తన వంపు సొంపులు అన్నీ బయటికే స్పష్టంగా కనిపిస్తుంటే అలా ఉన్న ఆమెని పూర్తిగా చూడలేక అతని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఎంత డ్యాన్స్ చేస్తున్నాయో లోపల అతనికి మాత్రమే తెలిసేమో అతని కష్టం. తాగి ఉన్న ఆద్య ఫీలింగ్స్ ఏమో అతనికి తెలియదు, కానీ తనలో అంతకన్నా ఎక్కువ వచ్చేలా ఉంది ఆ ఫీలింగ్. అదేంటో ఆమె కన్నా ఎక్కువ అతనే కంట్రోల్ తప్పేలా ఉన్నాడు. ఏ క్షణమైనా సరే అతనిలో కోరికల తుఫాన్ తీరం దాటేటట్టు ఉంది. ఏ క్షణమైనా సరే అతనిలో తాగి ఉన్న ఆద్య ఫీలింగ్స్ ఏమో, కానీ అది తనలో అంతకన్నా ఎక్కువ వచ్చేలా ఉంది ఆ ఫీలింగ్. అదేంటో ఆమె కన్నా ఎక్కువ అతనే కంట్రోల్ తప్పేలా ఉన్నాడు. ఏ క్షణమైనా సరే రుద్ర అతనిలో కోరికల తుఫాన్ తీరం దాటేటట్టు ఉంది. ఏ క్షణమైనా ప్రేమించిన అమ్మాయి ఇలా తన ఎదురుగా, దట్టు ఆమె అందాలు అన్నీ అతని కళ్ళకి తెలుస్తుంటే ఏ మగాడైనా ఎలా తట్టుకుంటాడు? అసలు ఎలా ఆగుతాడు? రెచ్చిపోడు. తను ఇంకా బుద్ధిమంతుడు కాబట్టి ఇప్పటిదాకా ఆగగలిగాడు అని అనుకున్నాడు రుద్ర. అతని ఆలోచనలో ఉన్నప్పుడే ఆద్య సడన్గా షవర్ ఆఫ్ చేసేసింది. ఇది కుదురుగా ఉండేలా లేదు, నన్ను కూడా కుదురుగా ఉండనిచ్చేలా లేదు అని మళ్ళీ రుద్ర ఆద్య వైపు తిరిగి షవర్ ఆన్ చేశాడు అతను. తన వైపు చూడలేదు రుద్ర, కానీ ఓయ్ ఇటు చూడు అంది ఆద్య రుద్ర వైపు చూస్తూ. అస్సలు చూడలేదు. ఆద్య వైపు తిరగలేదు రుద్ర. అరే వినిపిస్తుందా నీకు అనంది రుద్ర ఆద్యను పట్టుకుని. వినలేదు అని అనడం కన్నా వినిపించిన విననట్టున్నాడు రుద్ర ఆమె విషయంలో. అరే పిలుస్తుంటే పలకవేంటి బలుపా అని
రుద్ర షర్ట్ కాలర్ పట్టుకుంటూ అంది ఆద్య. పట్టించుకోలేదు. ఆమె అంటున్న ఏ మాటని అతను పట్టించుకోవాలి అని కూడా అనుకుంటలేదు రుద్ర అసలు. ఇంతలో రుద్ర ఒంటి మీద విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్న ఆమె చేతులను పట్టుకుని తన ఒంటికి ఆమె శరీరం మొత్తం అంటుకున్నట్టే లాగేసి బ్యాక్ హగ్గులో బంధించేస్తూ వాటర్ కింద ఇద్దరు కలిసేలా నుంచున్నారు. కోల్డ్ వాటర్ అలా పైనుంచి కిందకి ఇద్దరి శరీరాల్ని తడిపేస్తుంటే అదే రకమైన పీస్ఫుల్ అని ఫీల్ అయినంతసేపు పట్టలేదు రుద్రకి ఆద్య చేసిన పనికి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆద్య చేసిన పనికి. ఆద్య తన టాప్ని తీసేసింది మెరుపు వేగంతో. అదే కనిపించింది రుద్ర కళ్ళకి. ఆ చూసిన దానికే వాటర్ కింద నిలబడినా సరే అతని ఒంటికి చెమటలు పట్టేస్తుంటే ఆద్య చేసిన పనికి అతనికి గొంతు తడారిపోయింది. అప్పటికే ఆమె బ్యాక్ సైడ్ మొత్తం ఎదురుగా ఉన్న మిర్రర్లో ఎలా ఉందో పిక్చర్తో సహా కనిపిస్తుంటే అతని మైండ్ ఫుల్గా దట్టి థాట్స్ చేసి చెడగొడుతుంది ఆద్య ప్రతిరూపం అతన్ని. ఇంకా ముందుకు సాగుతున్న అతని ఆలోచనలు అన్నీ ఆమె దాస్తున్న ఆమె అందాలను ఊహిస్తుంటేనే ఇంకో పక్క వాటిని ఆపడానికి నరకం కూడా అనుభవిస్తున్నాడేమో రుద్ర. గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిడి బిగించిన రుద్రని చూసిన ఆద్య ఆ మిగిలి ఉన్న ఆ ఇన్నర్ హుక్స్ కూడా తీసేసే లోపే ఇప్పటి వరకు రుద్ర పడిన కష్టం, కంట్రోల్ వీల్ పవర్ అంతా సెకండ్స్లో పోతుందేమో, ఇక తట్టుకోవడం కూడా తన వల్ల కాదేమో అన్నట్టుంది రుద్ర పరిస్థితి. ఇక అంతకు మించి ఆద్యాన్ని చూడకూడదు అని అనుకుంటూనే ఎదురుగా ఉన్న మిర్రర్లో చూశాడు రుద్ర. తెల్లని వీపు మీద అతని పెదవి ముద్రలకి వెయ్యాలనిపించింది. కానీ టక్కున అతనిలో ఉన్న విచక్షణ తట్టి పైకి లేపింది. కానీ అది కూడా రుద్ర ఊహించిన విధంగా ఆద్య రుద్ర లిప్స్ని లాక్ చేసింది. ఆమె పెదాలు అతని పెదవుల మీద కదులుతుంటే ఆమె పెదవుల తడికి రుచికి అతని పెదాలు కూడా జతగా కలిశాయి. ఆత్రంగా ఆమె పెదవుల్ని తన పెదవుల కింద దాచేసుకున్నాడు అతను. తనువుల తపన అతనిలో మెల్లమెల్లగా మొదలవుతుంటే ఆమె పరువాలు అతని ఛాతికి టచ్ అయినట్టు అవ్వకుండా ఆగిన ఇద్దరి ఒంటి సైగలు పైనుంచి పడుతున్న తొలకరి చినుకులు కూడా ఆపలేకపోయాయి. కానీ రుద్ర కింద పెదవిని ఆద్య సడన్గా కొరికేసరికి వస్తున్న బ్లడ్ని తుడుచుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు ఆద్య అతనికి. మళ్ళీ అతని లిప్స్ని ఆద్య లాక్ చేసేలోపు ఆమె ఊహించని విధంగా ఆద్యని టబ్లో పడుకోబెట్టి వాటర్ ఆన్ చేశాడు రుద్ర. పైకి లేవనివ్వకుండా ఆద్య భుజాలను పట్టి ఆపాడు. బయటికి రావాలని తన చేతుల నుంచి తెగ గింజుకుంటున్న ఆద్య హ్యాండ్స్ని చూస్తూ రుద్ర సీరియస్గా, చూడు ఆద్య, సైలెంట్గా ఉండు. ఇంతకు మించి కంట్రోల్లో ఉండడానికి నేనేమి మునినో ఋషినో కాదు. నాకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. ప్లీజ్, ఎందుకు అర్థం కావట్లేదు నీకు? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నీకు తాగిన దానికి నాకు తెలిసి అంతగా ఎఫర్ట్ ఉండదు. ఉన్నా ఈ పాటికి తగ్గే ఉంటుంది. సో స్టాప్ ఇట్ అని రుద్ర మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇంతలో ఆద్య రుద్ర చేతిని పట్టుకుని ఆమె ఇన్నర్ లోపల దాక్కున్న ఆమె ఎదపైన పెట్టేసుకుంది అతని చేతిని. షాక్ కొట్టినట్టు ఒక సెకండ్ ఉండిపోయిన ఇంకో సెకండ్లో టక్కున తన చేతిని వెనక్కి లాగేసుకున్నాడు రుద్ర. చెప్తుంటే నీకు అర్థం కాదా? వద్దని చెప్తుంటే వినాలి కదా. నేనెందుకు? నీకోసమే కదా నేను ఆలోచించాలి. పిచ్చే ఏమైనా నీకు అర్థమవుతుందా? నాతో నీ ఇంటిమేషన్కి నువ్వు రెడీగా ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసు. కానీ రేపు నువ్వు ఫీల్ అయితే నేను తట్టుకోలేను. సో కాస్త కంట్రోల్ చేసుకో అని రుద్ర ఆద్య చెప్ప మీద చెయ్యేసి సాఫ్ట్ టోన్తో చెప్తుంటే అది చూస్తున్న ఆద్య, నా వల్ల కావట్లేదు. నాకు మీరు కావాలి. ఐ వాంట్ యూ అండ్ ఐ నీడ్ యూ.
నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా వల్ల అవ్వట్లేదు రుద్ర గారు. నాలో ఉన్న ఇన్సెక్యూరిటీని పోగొట్టండి. ఇప్పుడు నాకు గుర్తున్నా ఉండలేకపోయినా మీరు నన్ను వదలరు అన్న నమ్మకం నాకుంది మీ మీద. ఎందుకంటే మీ స్పర్శని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను రుద్ర గారు. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు మాత్రమే నేను స్పందిస్తాను కూడా. ఐ నో నేను స్టేబుల్గానే అడుగుతున్నా. నాకు అర్థమవుతుంది కూడా నేనిప్పుడు ఏం మాట్లాడుతున్నానో అని. నన్ను మీ సొంతం చేసుకోండి రుద్ర గారు. నా మనసు శరీరం మీకోసమే ఆరాటపడుతుంది. అది ఎందుకో ఏంటో నాకు తెలీదు. రేపొద్దున్న రేపటి సంగతి ఏంటో కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఈ క్షణం ఇలానే నన్ను మీ సొంతం చేసుకోండి. ఒక ఆడదానిగా నాకు ఇంతకు మించి ఎలా అడగాలో కూడా తెలీదు. కమ్ ఇన్సైడ్ మీ అంటూ ఆద్య ముఖం తన అరచేతిలో పెట్టి దాచేసుకుంటూ తనని పట్టి పీడిస్తున్న ఇబ్బంది ఇక కంట్రోల్ చేసుకోలేకపోయిందామె. వెక్కిళ్ళ మధ్యలో ఏడుస్తూ ఐ యామ్ నాట్ వర్జిన్, నేను ఫ్రెష్ పీస్ని కాదు అనే కదా మీరు ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు. చాలాసార్లు నా దగ్గరకు వచ్చిన మీరు ప్రతిసారి నన్ను ఇలా ఇక్కడి వరకు తీసుకొచ్చి దూరం పెడుతున్నారు కదా. అదే కదా రీజన్ అన్న మాటకి బయటికి రానివ్వలేదు రుద్ర. ఆ మాట పూర్తి అయ్యేలోపు ఆద్యాని పైకి లేపిన రుద్ర ఆమె నడుం చుట్టూ పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు ఆద్యాని అతను. ఆ సడన్ మూమెంట్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే హుక్స్ విప్పడం కాదు, ఒక చేత్తో పట్టి లాగేశాడు అతను. అంతే, ఆమె ఒంటిపై ఉన్న ఆఖరి వస్త్రం కూడా ఆమెను విడిచిపోయింది. తన చేతిలో ఉన్న ఇన్నర్స్ని పక్కకు విసిరేసి ఆద్యని గోడ మీదకి నెట్టి ఆమె హ్యాండ్స్ని బంధించేస్తూ ఆమె వంపు సొంపులు ఇప్పటి వరకు తనని ఎంత ఏడిపించాయో కానీ ఇప్పుడు వాటి అంతు అన్నట్టు పైనుంచి కింద దాకా చూశాడు తీక్షణంగా రుద్ర. అంతకు మించి కోరికగా ఆమెని. తనకి ఎంతో ఇష్టమైన నున్నటి మెడ, సన్నటి నడుము, వాటిపైన కింద ఇంకా పైన ఎన్నో అందమైన విషయాలు. మొదటిసారి ఆద్యని పూర్తిగా అలా చూస్తుంటే కన్ను ఆరపడం కూడా అంత ముఖ్యమైన పని కాదనిపిస్తుంది అతనికి ఆ క్షణం. సడన్గా రుద్ర నుంచి అంత సడన్ మూమెంట్ ఊహించని ఆద్య ముందు షాక్ అయితే సూటిగా గుచ్చుతున్నట్టు ఒళ్ళంతా తగులుతున్నా తణుముతున్న రుద్ర చూపుకి సిగ్గుగా అనిపిస్తుంటే చిన్నగా ముడిచిపోతూ తన హ్యాండ్స్తో కవర్ చేసుకోవడానికి చూసిందామె. ఆహా, అస్సలు ఆ అవకాశం ఇస్తేనే కదా రుద్ర ఆమెకు. ఆద్య హ్యాండ్స్ ఆమె బాడీని కవర్ చేసుకోకముందే ఫాస్ట్గా తన చేత్తో పట్టుకున్న రుద్ర ఆద్య తలపైకెత్తి ఫేస్తో ఫేస్ లాక్ చేస్తూ యూ హర్టెడ్ మీ ఆద్య డీప్లీ. యూ నో వాట్, నాకొకటి అర్థమైందే ఇప్పుడే, ఒకరి ఫీలింగ్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వకూడదని. సో గెట్ రెడీ నేను ఇచ్చే పనిష్మెంట్కి. నన్ను నా ఫీలింగ్స్ని కావాలని రెచ్చగొట్టావు కదా ఇప్పటి వరకు. నీలో కనిపిస్తున్న ఈ భయం ఉందే, అది నువ్వు నా దగ్గర యాక్టింగ్ చెయ్యకముందు ఉండాలి. ఇప్పుడు సిగ్గుపడి నిన్ను నువ్వు నా దగ్గర దాచేసుకోవాలనుకుంటే ఎలా? ఏ లాభం చెప్పు? జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది ఇక అంటూ వెనక్కి వెళ్ళేది కూడా లేదు అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ ఇవ్వండి. ఇంకా కుదిరితే హైప్ ఇచ్చి సూపర్ కాయిన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.